హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అండ్ మన శాంతిపురం. మేమైతే ఇక్కడికి ఫుడ్ అయితే తీసుకొచ్చామండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాము కదా, ఫుడ్ అయితే తీసుకొచ్చేసాము. లోపలికి రండి, పోదాము. చూడండి మా టీం, రండి అన్న, మీ బ్రదర్స్ అందరూ కూడా లోపలికి వచ్చేయండి మాతో పాటు. మీరు ఉంది ఇక్కడ మైక్ ఉంది, మాట్లాడు. వస్తా అన్న వాళ్ళు తెస్తున్నారు, చూడిపెట్టి. ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? పిల్లలు ఈరోజు ఎగ్జామ్ పెట్టినారు, మధ్యాహ్నం పెట్టినారు, అంత పిల్లలు 7 మంది ఉన్నారా, అంతా పెట్టారు. కొంతమంది అంతా 15 మంది పిల్లలు, కొంతమంది మైకి కొంతమంది ఉన్నారు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం? ఎవరు మాకు ఇంతవరకు వెళ్ళట్లేదు. ఎవరు ఆ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ మాకు 1 కేజీ బియ్యం కూడా తీసిలా. సొంతంగా నేనే చేసుకొస్తాను. ఇప్పుడు ఆమె 2 చనిపోతే కూడా ఆ స్థానం నేనే సన్నం చేసినాను. మాకు ఏ హెల్ప్ లేదు మేడం. ఈ బిల్డింగ్ మీదేనా? లేదు మేడం, రెంట్ మేడం. రెంట్. ఈ వీళ్ళంతా ఎవరు మేడం? వీళ్ళంతా వచ్చేసి ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కేచప్ వాళ్ళు, ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు, మన ఆడ శాంతిపురం దగ్గర కూడా అమర్పేట పిల్లప్ప అనేసి వాళ్ళంతా నా దగ్గర చనిపోయినారు. 2 మంది, అంతా 15 మంది చనిపోయినారు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరే రన్ చేస్తారు? ఎవరు డోనర్లు అయితే ఎవరు లేరు మేడం. ఇంతవరకు ఎవరు లేరు. బియ్యం ముట్టి ఇచ్చింది పాప అనుకోలేదు ఎవరు, కానీ మాకు ఆ హెల్ప్ లేదు మేడం ఇంతవరకు. మీరు చేయాలి, సేవ దృక్పథంతో చేయాలనుకుని చేసినాను మేడం. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉండింది, దాన్ని ఇంతవరకు ఖర్చు పెట్టుకొచ్చినాను. మా ఇంటి ఆయన డ్రైవర్స్ తీసుకున్నారా, అదొక 35 లక్షల వరకు వచ్చింది. 9 ఏళ్ళు ఇంకా అదే నేను పెట్టుకున్నాను. ఎవరిని పోయి అడగలేదు ఇంతవరకు. నేను సొంతంగా చేస్తాను. మాకు హెల్ప్ లేదు మేడం. వీడియో చేసి పెడతాం, మీ నెంబర్ ఇస్తాము. చేయాల మీరంతా చేరి మీ ఎట్లా ఎక్కడో మీరుండే వాళ్ళకి గుర్తుంది కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి గుర్తులేదు. మాకు ఇక్కడ ఈ కోట వాళ్ళకి ఒక్కరు వచ్చి గుర్తు ఇదన్న వాళ్ళు కాదు, ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళే. మాకు ఇంతవరకు చనిపోతే కూడా ఆమెను బంగారు పెట్టుకేసుకోపోయి నేనే దానం చేసి వచ్చినాను. తిరుగా పుంగనూరు దగ్గర ఒక ఆయప్ప చనిపోతే ఆయప్ప వాళ్ళ ఊరికి వేసుకోపోయినాను. అదంతా నా సొంత ఖర్చు. ఆంబులెన్స్ అంతా అక్కడ మన బంగారుపేట కూడా 10,000 తీసుకున్నారు. బంగారుపేట దూరం ఆ పక్క. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు కదా, వీళ్ళు ఇంటి నుంచి ఏమైనా ఇస్తారు? ఏమి లేదు మేడం, వాళ్ళకే తినేకి తిండి లేక మన దగ్గరకు వచ్చినారు మేడం. వాళ్ళంతా ఎవరు లేరు. వీళ్ళంతా అక్కడ వీడియో తీస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. రాండి ఈ పక్కే, రండి ఈ పక్కే, రండి అన్న. వీళ్ళంతా ఉండేవాళ్ళు మేడం. రాపలోకే రాండ, మీరు రాండ జక్క ఈ పక్క రాండ, ముందుకు వచ్చాండి. ఎవరు లేరు. వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళే. కాలం ఇంకా వీళ్ళు ఉండేవాళ్ళే. 9 సంవత్సరాలు ఇంకా ఒక మంది మనసు చనిపోయింది మేడం. ఇంకా అట్లా వాళ్ళు ఒక 5-6 మంది చనిపోయినారు. వీళ్ళంతా ఇక్కడ ఉన్నవాళ్ళు. నేనే దానం చేస్తున్నాను. అంతా మేమే మేడం. ఏమో దేవుడు మిమ్మల్ని తోడుకొచ్చినాడు. మాకే మీ దూరాల్లో మాకు ఇంకేమన్నా హెల్ప్ కావాలి మేడం. ఖచ్చితంగా మేమైతే వీడియో చేసి పెడతాము. ఇంకా మా వంతు హెల్ప్ అయితే ఖచ్చితంగా చేయాలి మేడం. మాకి కానీ వీకోటలో ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందనే విషయం ఎవరికి తెలీదు. లేదు మేడం, తెలిసిందే తెలీదు. కానీ మాది ఇంప్రూవ్ చేసే మాకు దాపలే మేడం. మాకు ఇంప్రూవ్ చేసి మేము ఉన్నామనే వాళ్ళు మాకు లేదు. ఇంకా నేను ఇటు చేసి పెట్టేది, వాళ్ళకి చూసేది, వాళ్ళని ఖచ్చితంగా చేస్తాం. మాకు ఎవరు హెల్పింగ్ అనేది లేదు మేడం ఇంతవరకు. అయినా 9 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారంటే చాలా మంచి విషయం కదా.
వీళ్ళందరూ ఇప్పుడు ఉండేవాళ్ళే. ఆ అప్ప వచ్చి 2 ఏళ్ళు పాపం పెద్ద అప్ప. మొన్న ఇంకొక ఇస్లాపురం అయిపో ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఊరికి పోయినాడు. ఇక్కడ ఇదే వాళ్ళు ఇట్లా అయిందానికి ఇదంతా ఇంట్లంతా పోసినాం, ప్లేస్ లేదు. రాత్రి ఒక ఫ్యాన్ పొడి ఆ బిడికి చేయంతా తగిలింది, అది పాత ఫ్యాన్ రావు, ఇట్లా జాగా లేక ప్లేస్ లేక పైన ఇంకా ఫ్యాన్ పొడి, ఫ్యాన్ కూడా లేదు, పైన ఇంకా పొడేసి మాకు చూడు ఇదంతా తగిలేసింది. ఏం చేయదు, ప్లేస్ లేదు మాకే, వేరే ఎవరిని అడిగితే ఇయ్యలే మాకే. మీది ఎవరమ్మా? ఈడే ఉండేది పాపళ్ళంతా, అందరూ ఎవరు లేదు, ఎవరికి ఎవరు లేరు మేడం. అంతా అందరూ ఇక్కడే, వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ పోయినారు. పాప అంతా ఎడుకొని చేస్తుంది, మనకు దాపు. సరేలే, మళ్ళీ తినండి, మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేసి పెడతాము, మా వంతు సహాయం అందిస్తాము. చేయాలి మేడం, మాకు ఖచ్చితంగా చేస్తాము. లేదు మేడం మాకి. కూర్చోండి, తినండి, అందరూ తినండి, మేము పెడతాం. మనకి కేసు వద్దని వాళ్ళు వద్దని చెప్పండి. ఎలా తిని ఉండవు, తినప్ప మీరు కూర్చోండి, తింటాము, ఇక్కడ ప్లేస్ లేదు. అది అక్కడ పెట్టు, వాళ్ళు కావాలండి తింటారు. నేను నువ్వు తిని, మాకు కూడా వచ్చినాను కదా. బాగుండే ఈరోజు, ఎవరు కనిపించలేదు, ఇంతమంది ఉండారని. కరెంట్ వచ్చింది ఇట్లో. సైడ్ అందరినీ రమ్మనండి. అయితే మనం వీకటలోని సంఘమిత్ర వృద్ధాశ్రమానికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే దాదాపు 20 నుంచి 30 మంది వృద్ధులు పిల్లలు అయితే ఉన్నారు. ఇక్కడికైతే ఎటువంటి ఫండ్స్ అయితే లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫండ్ కూడా ఇక్కడ రాలేదు. మన శాంత మేడం గారు అయితే ఒకరే 9 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమాన్ని అయితే నడుపుతున్నారు. మీరు వీలైనంత వరకు ఈ ఆశ్రమానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఫుల్ డీటెయిల్స్ అయితే ఆశ్రమం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మానస వ్లాగ్స్ లో ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాము, బయోలో లింక్ ఉంటుంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేడంకి అయితే సహకారాన్ని అందించండి. ఇంకా ఏదైనా చెప్పాలంటే చెప్పండి మేడం, మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏదైనా అందుతుందా? ఇంతవరకు ఎవరు కానీ హెల్పింగ్ లేదు. ఇట్లానన్నా మాకు ఎవరు హెల్ప్ చేయలే మేడం, మాకు ఇంతవరకు ఎవరు కానీ వచ్చి ఏమి కానీ హెల్ప్ చేయలే. మా కష్టాలంతా ఎవరు అర్థం చేసుకోలేదు, మాకు చూడలే మేడం. మాకు ఎవరు కానీ ఊరికే ఉంది, వాళ్ళు ఏమో వాళ్ళు అనుకుంటారు. మాకు ఆ రాజకీయ నాయకులకి ఎవరికి హెల్పింగ్ లేదు మేడం. మాకు ఓన్గా మేము చేసుకొస్తాను.
ఉండేదంతా పెట్టేస్తాను. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాము, మాకు ఏ ఊరు హెల్ప్ అనేది లేదు మేడం. మాకు ఇంకా ఇంతమంది మిమ్మల్ని నమ్ముకుంటారు, ఉన్నారు వాళ్ళు ఎక్కడ లేదు మేడం. రెంట్ కట్టాలా, నెలకు 8,000 రూపాయలు రెంట్, కరెంటు బిల్లులు చాలా. ఒక రోజు 1000 రూపాయలు కాదు మేడం, నిద్ర లేస్తే 1000 రూపాయలు ఉండాలి. పాలకు కానీ, కూరగాయలకు కానీ, బియ్యాలకు కానీ అంతా మేమే ఒకరే బాధపడుతున్నాము. దాంట్లో సంగతి కావాలి వాళ్ళకి, ప్రతి ఒక్కటి మాకు హెల్పింగ్ మేడం. మాకు ఎవరు హెల్ప్ లేదు. ఒక్కొక్క రోజు అయితే ఏడుస్తాను, ఇట్లా తెల్లవారికి ఏం చేయాలనేసి ఏడుస్తాను. మాకు ఎవరు హెల్పింగ్ లేదు. మాకు చాలా కష్టాలు. మీకైతే మేము తప్పకుండా అయితే హెల్ప్ అయితే చేస్తాము కంపల్సరీ. మీరు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటారు. 1% అయితే హెల్ప్ చేస్తే కూడా వీళ్ళు ఎంతో హ్యాపీగా అయితే ఉంటారు. ఇంతమందిని అయితే మనం హ్యాపీగా ఉంచగలం. ప్లీజ్ సపోర్ట్. మీరు ఇచ్చే 1 రూపాయి కూడా ఇంపార్టెంటే. ఇక్కడ 1 రూపాయి ఇచ్చినా కూడా వాళ్ళు దానికి పనికొస్తుంది. అంత విలువ ఉంది ఇక్కడ అయితే, డిమాండ్ ఉంది అన్నమాట. అంతమందికి పోషించాల మేడం గారు అయితే. మీరు ఎప్పుడైనా బర్త్డేలు కానీ, పెళ్లి రోజులు కానీ ఇలా ఫంక్షన్స్ అయితే చేసుకుంటారు, ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు. కాకపోతే ఆ రోజుని ఉన్నోళ్ళకే పెట్టి సెలబ్రేట్ చేసి ధూమ్ చేయడం కంటే ఇట్లా లేనోళ్ళకి పెట్టి మీ సహాయ సహకారాలు అందించి వాళ్ళ మంచి దీవెనలు మీ బిడ్డల పైన ఉండేటట్లు చూసుకుంటారని ఆశిస్తున్నాము. మా వంతు సహాయాన్ని అయితే మేము అందిస్తాము. మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ మీరు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మేడం. సంతోషం. మేమైతే వీడియో అప్లోడ్ చేస్తాము. చేయాలి మేడం. మాకు చేసి మేము అప్పుడప్పుడు అయితే మా సహాయాన్ని అయితే అందిస్తాము. మాకైతే మాకు అట్లా కావాలి మేడం. మాకు 9 సంవత్సరాలు ఇంకా అక్క ఇది ఓకే అనిపిస్తానంటే అక్కడ అందరూ థ్యాంక్స్ చెప్పండి. పైగా ఎటువంటి మగవారి సహాయం కూడా లేకుండా ఒక మహిళే చనిపోతే ఒక పిల్లోడు మాకు తోడొచ్చి పిల్లల్ని కూడా స్కూల్ కి చదివిస్తా ఉన్నది అక్క. చదివిపిస్తాను. పిల్లోళ్ళు కూడా 7 మందిని ఇప్పుడు పోయినారు, ఎగ్జామ్ రాసేదాన్ని. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ పోయినారు. ఇంకొంచెం ఏదో మీకు తోచిన సహాయం చేస్తారని. మనమైతే బర్త్డేలకి దానికి దీనికని వేస్ట్ ఖర్చులు అయితే పెట్టేస్తూ ఉంటాము. అటువంటి వేస్ట్ ఖర్చులు అయితే పెట్టకుండా ఇలాగైతే పెట్టి అన్ని దానాల కన్నా అన్నదానమే గొప్ప అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. ఇలాంటి అన్నదానం చేయడం వల్ల వాళ్ళకి ఎంతో సంతోషం అనేది కలుగుతుందని ఆశిస్తున్నాను. ఇంతే కాదు, రోజుకి ఇంకా ఒక 10 మంది ఎక్స్ట్రా తింటారు. 10 మంది 15 మందికి ఇంకా లేని వాళ్ళకి ఫుడ్ పెడతారు. చేస్తాను. మీకు దేవుడు మంచి చేయాలని ఏమో మీ సహాయము మాకు కావాలి మేడం. మీ సహాయము కావాలా, మీ హెల్ప్. మీరు 10 మందికి చెప్పినారంటే ఏమో మాకే ఒక హెల్పింగ్ అయింది మేడం. మాకు అసలు ఎక్కడ పోయి ఏం చెప్పుకోవాలని మాకు తెలియదు మేడం. మీకు ఈ ఆలోచన వచ్చి ఇంతవరకు రన్ చేసుకొచ్చినారంటేనే గ్రేట్. అన్ని సపోర్ట్లు ఉండేవాళ్ళు, అన్ని ఉండేవాళ్ళే చేయలేరు. చేయాలంటే మనసు ఉండాలి. మీకు ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు. మా సహాయ సహకారాలు అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మాకు సహకరించినందుకు. నవీన్ వీళ్ళు ముగ్గురు అన్నమాట ఫ్రెండ్స్. మీ నెంబర్ కనుక్కోండి, మాకు చెప్పింది, మేము అంతా కలిసి వచ్చింది. ఎట్లా వీళ్ళందరూ హెల్ప్, వీళ్ళందరూ కూడా మీరు కూడా అందరూ బాగుండాలా, చల్లగా ఉండాలి. మమ్మల్ని కొంచెం ఆదుకోవాలి. అది చెప్పండి. మీరు చెప్పి ఇంకా 10 మందికి హెల్ప్ చేయండి. మీరు చేయాలి. మీ ఎట్లా వాళ్ళే ఉండేవాళ్ళు వచ్చి ఎవరు హెల్ప్ చేస్తా ఉన్నాము. అసలు ఒక్కరు లేరు బా. ఎవరు నొక్కేది పప్పు అడిగినా ఎవరు మాకు హెల్ప్ లేదు. ఏమో మిమ్మల్ని అనుకుంటాను. మీ ద్వారా 10 మందికి తెలియదు మా గురించి. ఖచ్చితంగా మేము మళ్ళీ వస్తాము, వస్తానే ఉంటాము. వాళ్ళు పనుకుంటారు. ఆడలా లేడీస్ అంటే ఆ పక్క పడుకుంటారు. మెడిసిన్ కూడా ఇస్తారా? పెట్టుకుంటారు. ఏమన్నా జ్వరమో తలనొప్పి అవునులే. మీరు ఇక్కడే ఉంటారు. నేను ఇక్కడ లేదు, అవునులే. వాళ్ళకి మంచి చెట్లంతా చూసి